Hello guys, welcome to Rohit Analysis app. Myself Venkatesh Parmanchala. సో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదమ్మా. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ఇండియన్ ఎకానమీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రశ్నలు మరియు సమాధానాలు, క్వశ్చన్ అండ్ ఆన్సర్. సార్, అసలు మనం ఈ వీడియో చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇన్ ఆర్డర్ టు డూ దిస్ వీడియో? సో ఈ యొక్క మన యాప్లో ఏదైతే ఉందో సో ఈ యాప్కి సంబంధించిన మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్కి సంబంధించిన అనౌన్స్మెంట్, ఆ యొక్క ఇంపార్టెంట్కి సంబంధించిన అనౌన్స్మెంట్ అంటే ఏంటంటే సూన్ వచ్చేసి అతి త్వరలోనే మీకు ఈ యొక్క ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఎకానమీకి సంబంధించిన, దేనికి సంబంధించిందమ్మా? ఎకానమీకి సంబంధించిన ఆ యొక్క టెస్ట్ సిరీస్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఎకానమీకి సంబంధించిన ఆ యొక్క టెస్ట్ సిరీస్ అనేది టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది రన్ చేయడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ మీకు ఫస్ట్ ఆ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ అనేది మనకి ఎగ్జామ్ అనేది మీకు యాప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో యాప్లో కండక్ట్ చేసిన తర్వాత ఆ యొక్క టెస్ట్కి సంబంధించినది ఏదైతే ఉందో ఆ టెస్ట్కి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఆ రోజు అనేది ఆ నైట్ కానీ ఆ యొక్క ఈవినింగ్ కానీ మీకు ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో యాప్లో అనేది మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టాపిక్ వైజ్ అమ్మ ఇక్కడ ఏమవుతుంది, ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించింది ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ అనేది టాపిక్ వైజ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో యావరేజ్గా మనకి ఎగ్జామ్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ పేపర్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ జాతీయ ఆదాయం చూసుకుంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆల్రెడీ 2 టెస్టులు కండక్ట్ చేస్తాం, 2 వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ టాపిక్ ఉంది అనుకుందాం, ఇన్ఫ్లేషన్కి సంబంధించింది. ఆ ఇన్ఫ్లేషన్ టాపిక్ ఉంది అనుకుందాం, ఆ ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఒక 30 క్వశ్చన్స్ సరిపోతుంది. దానికి సంబంధించిన వీడియో క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్. అంటే అన్ని ఇంపార్టెంట్కి సంబంధించిన, అంటే ఎక్కడైతే ఈ యొక్క స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో వాటికి సంబంధించిన క్వశ్చన్ ఏదైతే ఉందో విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సూన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్ టాపిక్ వైజ్ ఎకానమీ టెస్ట్ సిరీస్ పర్టికులర్లీ డిజైన్డ్ ఫర్ దిస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2. ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన, ఓకేనమ్మా, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ఆ యొక్క లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ట్రెండ్స్ బేసిస్ ఆధారంగా, ఓకేనా, యూనిట్ వైజ్ చాప్టర్ వైజ్ టాపిక్స్ అన్నీ కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించిందమ్మా. దేనికి సంబంధించింది? ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఇండియన్ ఎకానమీ అనేది టెస్ట్ సిరీస్. సో మీరు ఆ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మార్నింగ్ రాస్తారు అండ్ ఆ యొక్క ఈవినింగ్ అనేది అప్లోడ్ అనేది దానికి సంబంధించిన ఆ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా క్లియర్గా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో హోప్ యూ అండర్స్టూడ్. సో అందులో భాగంగానే ఆ టెస్ట్ సిరీస్లో భాగంగానే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది వచ్చేసిందమ్మా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది కొంచెం ఈజీ లెవెల్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఎవరైతే ఆల్రెడీ ఈ కోర్స్ పర్చేస్ చేశారో ఆ కోర్స్ అనేది ఏదైతే అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క గ్రూప్ 2కి సంబంధించిన ఆ యొక్క కోర్స్ అనేది ఎవరైతే ఫినిష్ చేశారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది డెఫినెట్గా మనకి హెల్ప్ఫుల్ అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో టాపిక్ వైజ్ ఉంటుంది కాబట్టి 100% ఇది బెనిఫిట్ అవుతుంది. ఎంత చదివినా కానీ మనకి ప్రాక్టికల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టెస్ట్ సిరీస్ రాకపోతే ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతాం. అండ్ యూ ఆల్రెడీ నో దట్ ద డిసైడింగ్ పేపర్, సో ఆ యొక్క ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 కానీ ఫ్యూచర్లో ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో మేబీ ఎకానమీ ఆబ్జెక్టివ్ అంటున్నారు కాబట్టి ద డిసైడింగ్ పేపర్ వచ్చేసి ఈ ఎకానమీ అమ్మ. సో ఎకానమీ అనేది మీరేనే కాదు, ఇప్పటి నుంచి కాదు, 2008 నుంచి మొన్నటి వరకు గ్రూప్ 2 జరిగిన ఏ టీఎస్పీఎస్ అయినా సరే ఏపీపీఎస్ అయినా సరే ఖచ్చితంగా డిసైడింగ్ పేపర్ ఏపీ. సో అందుకే దాన్ని ఉద్దేశించి మనకి టెస్ట్ సిరీస్ అని రన్ చేయడం జరుగుతుంది. సో టాపిక్ వైజ్గా ఉంటుంది, వీడియో ఎక్స్ప్లెనేషన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్కడైతే మనకు కాంప్లెక్స్గా ఉంటుందో
ఎప్పుడైతే మనకి టఫ్గా అనిపింటుందో దానికి సంబంధించిన కాంట్రవర్షియల్ బిట్స్ ఏదైతున్నాయో ఆ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది. సింపుల్గా అయితే మీరైనా సరే ఓన్గా ఆ యొక్క కీ అనేది ఎలాగో మీకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్. బట్ కొన్ని టఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ టఫ్ కాన్సెప్ట్స్ అనేది మాకు అర్థమవుతుంది ఎక్కడ స్టూడెంట్ అనేవాడు ఈ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంటుందని చెప్పేసి వీడియో ఆల్రెడీ అవేర్ ఆఫ్ దస్ వన్. సో దానికి సంబంధించిన వీడియో అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఓకేనా? సో ఈరోజు మనం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దిస్ ద ఫస్ట్ క్వశ్చన్ అమ్మ. ఇంకా మనం ఆ ఫస్ట్ క్వశ్చన్ అనేది లేటెస్ట్ అప్డేట్. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సింపుల్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి సంబంధించిన ఏదైతుందో సింపుల్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలా ఒక్కొక్క వీడియో ఈరోజు మనం ఈజీ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. ఈజీ లెవెల్ ఏదైతుందో ఆ ఎంట్రీ లెవెల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఈజీ లెవెల్ అయిన తర్వాత కొంచెం మీడియం లెవెల్. ఓకేనమ్మా? కొంచెం మీడియం లెవెల్ క్వశ్చన్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫైనల్గా టఫ్ లెవెల్ ఏదైతుందో ఆ టఫ్ లెవెల్ అనేది ఇంకొంచెం విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా. ఓకేనా? సో ఇక్కడ ఈ వీడియో అనేది సో అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆ యొక్క ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ భారత్ ఆయోగ్. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఇది నీతి ఆయోగ్ అమ్మ. సో వాట్ ఈస్ ద అప్రోచ్ ఫాలోడ్ బై నీతి ఆయోగ్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ ఇన్ ద ఎకనామిక్ పాలసీ మేకింగ్ అన్నాడు. అంటే నీతి ఆయోగ్కి సంబంధించిన తయారీకి సంబంధించిన ప్రణాళిక తయారీకి సంబంధించిన అనుసరిస్తున్న వ్యూహం ఏందని అడుగుతున్నాడు. అందులో ఆప్షన్స్ మీరు చూడండి. టాప్ డౌన్ మోడల్. టాప్ డౌన్ అంటే టాప్ టు బాటమ్ లెవెల్ ఏదైతుందో ఆ యొక్క సెంట్రలైజ్డ్ ప్లానింగ్ లెవెల్ అంటున్నాడు. టాప్ టు బాటమ్ లెవెల్ ఏదైతుందో ట్రికిల్ అప్ బెనిఫిట్ మోడల్. ట్రికిల్ అప్ బెనిఫిట్ మోడల్ అని చెప్పేసి అంటున్నాడు. రెండోది వచ్చేసి సో చూసారా ట్రూ ట్రాన్స్లేషన్ చేశారు ఇక్కడ. సో చాలామందికి మీకు చెప్పాను చాలా సందర్భాల్లో ఏమని, మనకి ఎకానమీ అనగానే మనకి ఏమని చెప్పానమ్మా, ఎకానమీ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఇంగ్లీష్ మీడియం. సో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే మనకి ఇబ్బందులు అవుతాయి. సో ఇంగ్లీష్ టర్మినాలజీస్ కూడా మీరు చదువుకోవాలి అని చెప్పేసి ఇక్కడే క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ మూడోది వచ్చేసి వన్ సైజ్ ఫిట్స్ ఆల్. అందరికీ ఒకే సైజుకి సంబంధించిన ఆ యొక్క ప్రణాళిక అనేది సరిపోతుంది. అండ్ ఫైనలీ నాలుగోది వచ్చేసి కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇది ఫోర్త్ వన్ వచ్చేసిందమ్మా సహకార సమాఖ్య. నాలుగోది వచ్చేసిందమ్మా సహకారానికి సంబంధించిన ఆ సహకార సమాఖ్య ఏదైతే ఉందో ఆ సహకార సమాఖ్య అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆ రైట్ ఆన్సర్ ఏందమ్మా, ఎస్ టాప్ టు డౌన్ మోడలా లేకపోతే బాటమ్ టు టాప్ మోడలా. నీతి ఆయోగ్ వచ్చేసి డౌన్ ఏదైతే ఉందో బాటమ్ ఏదైతే ఉందో బాటమ్ నుంచి టాప్ లెవెల్ అప్రోచ్ అవుతుందమ్మా. డీసెంట్రలైజ్డ్ ఏదైతే ప్రణాళికలు రచిస్తుంది కానీ సెంట్రలైజ్డ్ ప్రణాళికల రచన అనేది కాదు. సో ట్రికిల్ అప్ ఏదైతే ఉందో బెనిఫిట్ మోడల్ అనే కాన్సెప్ట్ అనేది లేదు. ట్రికిల్ అప్ అంటే ఏందమ్మా, ఎస్ ట్రికిల్ డౌన్ అంటాము, ట్రికిల్ అప్ అని చెప్పేసి అంటాము. ఇది ప్రణాళికల్లో మనకు ఉంటుంది. సో 5వ ప్రణాళికల వరకు చూసుకున్నా 6వ ప్రణాళిక వరకు చూసుకున్నా మనము ఆ యొక్క ట్రికిల్ డౌన్ మోడల్ అనేది మనం స్టార్ట్ చేసాం. అంటే గ్రోత్ రేటు నేషనల్ ఇన్కమ్ పెరిగితే వాటికి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ కూడా బాటమ్ సెక్షన్కి అందుతాయని చెప్పేసి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, కింది స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క వృద్ధి, కింది స్థాయి ఉన్న వాళ్ళ యొక్క అభివృద్ధి జరిగితే పైన మనకి పెరుగుతుంది. అది కూడా కాదమ్మా, అబ్సల్యూట్లీ రాంగ్. ఇది ఆల్రెడీ మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి వన్ సైజ్ ఫిట్స్ ఆల్. అన్ని రాష్ట్రాలకి అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకి ఒకే విధమైన ప్రణాళిక రూపకల్పన అనేది కరెక్టా? ఒకే విధమైన ఆ ప్లానింగ్ అనేది కరెక్టా? కాదు. అన్ని స్టేట్స్కి అన్ని యూనియన్ టెరిటరీస్కి వన్ ప్లానింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. సో వాట్ ఈజ్ ఆన్సర్? అందరికీ తెలిసిన ఆన్సరు, వెరీ ఈజీ ఆన్సర్, కోఆపరేటివ్ ఫెడరలిజం. సహకార సమాఖ్య అనేది ద రైట్ ఆన్సర్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అందరిని కలుపుకొని నీతి ఆయోగ్ వచ్చేసి ఆ మీటింగ్స్ అనేది జరుగుతుంటాయి. గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్స్ అనేది జరుగుతుంటాయి. ఆ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్స్లో వాళ్ళ డెసిషన్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఆ డెసిషన్స్ తీసుకోవడంలో అన్ని రాష్ట్రాలను మనము కలుపుకొని మనం ముందుకెళ్ళాలి. ఒకరినొకరిని సహకరించుకొని ఒకరినొకరిని కోఆర్డినేట్ చేసుకొని ఓకేనా, దేశం కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసం. అంటే రాష్ట్రాన్ని ఒక యూనిట్గా పరిగణలోకి తీసుకోకుండా దేశాన్ని యూనిట్గా పరిగణలోకి తీసుకొని వాళ్ళ యొక్క సంక్షేమం గురించి వాళ్ళ యొక్క ప్రాస్పరిటీ గురించి మనం ఆలోచించాలనేదే దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్. కోఆపరేటివ్ ఫెడరలిజం అమ్మ. ఓకేనా? ఆల్రెడీ ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది కూడా మీకు పాలిటీలో కొంచెం అవగాహన ఉండే ఉంటుంది. ఓకేనా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ దో రిమూవల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఆల్ 5 year plans. ఫ్రమ్ విచ్ ప్లాన్ ఆన్వర్డ్స్ ఈ సీరియస్ కన్సర్న్ షోన్ ఫర్ సాల్వింగ్ ద అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అన్నాడు. సో ప్రతి పంచవర్ష ప్రణాళికల్లోనూ నిరుద్యోగ సమస్య ఓకేనా, ప్రతి పంచవర్ష ప్రణాళికల్లోనూ నిరుద్యోగ సమస్య నిర్మూలన ప్రధాన సమస్యలో ఒకటిగా తీసుకోబడిన
ఏ పంచవర్ష ప్రణాళికల నుండి దాని యొక్క తీవ్రతను గుర్తించి నిర్మూలనను ప్రయత్నాలు జరుగుతున్నాయి? సో 3వ ప్రణాళికన, 4వ ప్రణాళిక నుంచి నిరుద్యోగం మీద ఎక్కువ దృష్టి పెట్టారా? 5వ ప్రణాళిక మీద నిరుద్యోగిత ఎక్కువ దృష్టి పెట్టారా? 6వ ప్రణాళిక మీద నిరుద్యోగిత మీద ఎక్కువ దృష్టి పెట్టారా? వెరీ సింపుల్, మీ అందరికీ కూడా తెలిసిందే. 1వ ప్రణాళిక వచ్చేసి వ్యవసాయ రంగం మీద ఎక్కువ దృష్టి పెట్టింది. 2వ ప్రణాళిక వచ్చేసి మనకి పారిశ్రామిక రంగం మీద ఎక్కువ దృష్టి పెట్టింది. పీసీ మహాలనోబిస్ మోడల్ గుర్తుందా లేదా? 4 రంగాల నమూనా, 4 సెక్టార్ మోడల్. ఓకేనా? 3rd మోడల్ వచ్చేసి మనకి సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్. గుర్తొచ్చిందా లేదా? ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి అన్నాం. లేదు, ఇంకొక స్టెప్ అనేది వేస్తే సంతులిత ప్రాంతీయ అభివృద్ధి, అటు వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. 4th ప్లాన్ వచ్చేసి గ్రోత్ విత్ స్టెబిలిటీ. ఓకేనా? గ్రోత్ విత్ స్టెబిలిటీ అంటే ఏంది? స్థిరత్వంతో కూడిన ఆర్థిక వృద్ధి. 5వ ప్రణాళిక వచ్చేసి పేదరికం మీద దృష్టి పెట్టింది. 5వ ప్రణాళిక వచ్చేసమ్మా పేదరికం మీద దృష్టి పెట్టింది. 6వ ప్రణాళిక వచ్చేసి నిరుద్యోగ నిర్మూలన, అంటే పేదరికం మీద ప్రత్యక్షంగా దాడి చేసిన ప్రణాళిక కూడా అంటాం. సో ద ప్లాన్ విచ్ హాజ్ అటాక్డ్ పావర్టీ డైరెక్ట్లీ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఓకేనా? సో 6th ప్లాన్ నుంచి మనం ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ ఎలిమినేషన్ ఏదైతుందో, అన్ఎంప్లాయ్మెంట్ రిమూవల్ ఏదైతుందో, నిరుద్యోగ నిర్మూలన మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాం. 7వ ప్రణాళిక వచ్చేసి ఫుడ్ వర్క్ ప్రొడక్టివిటీ, ఆహారము, పని మరియు ఉత్పాదకత. 7వ ప్రణాళిక ఈవెన్ శక్తి మీద కూడా దృష్టి పెట్టాము. 8వ ప్రణాళిక హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, మానవాభివృద్ధి ఆర్ మానవ వనరుల అభివృద్ధి మీద దృష్టి పెట్టాము. 9th ప్లాన్ గ్రోత్ విత్ సోషల్ జస్టిస్, వృద్ధితో కూడిన సామాజిక న్యాయం. 10th ప్లాన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. 11th ప్లాన్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్స్. ఓకేనమ్మా? సో ఇవన్నీ కూడా 12th ప్లాన్ ఇంక్లూజివ్ ప్లస్ సస్టైనబుల్. సో ఇలా అన్ని ప్రణాళికలకి ఒక్కొక్క ప్రణాళికకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉందమ్మా. ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రిమూవల్ వచ్చేసరికి మాత్రం మనకి నిరుద్యోగ నిర్మూలన మీదన ఎక్కువ దృష్టి పెట్టారు. చూసారా? 12th ప్లాన్ 12వ ప్రణాళిక పంచవర్ష యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్ ఏంటి అన్నాడు. కింది వాటిలో ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఏంటి, లక్ష్యం ఏంటి? 12వ ప్రణాళికకి సంబంధించిన ప్రధానమైన లక్ష్యం ఏంటి అని అడిగాడమ్మా. ప్రధానమైన ఆ యొక్క లక్ష్యం ఏంటి అని అడిగాడు. ప్రధానమైన ఆ యొక్క లక్ష్యం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్స్, అంటే ఫాస్ట్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ అని అన్నా అంటే సమ్మిళిత వృద్ధియా. రెండోది వచ్చేసి ఫాస్టర్ సస్టైనబుల్ ఇంక్లూజివ్ గ్రోత్ రేటా. ఫాస్టర్ సస్టైనబిలిటీ అంటే ఏంది? సుస్థిరాభివృద్ధి మరియు సమ్మిళిత వృద్ధియా. 3rd వన్ వచ్చేసి ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిసా. ఏదైతే మనం చెప్పుకున్నామా సమానత్వము మరియు సామాజిక న్యాయమా. సమానత్వము ఏదైతుందో ఆ సమానత్వము మరియు సామాజిక న్యాయమా. ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ కేవలం సమ్మిళిత వృద్ధియా. సో ఇంతకుముందే చెప్పాను. 10వ ప్రణాళిక సుస్థిరాభివృద్ధి, ఆల్రెడీ మీరు కూడా చదివి ఉంటారు. 11వ ప్రణాళిక సమ్మిళిత వృద్ధి. ఓకేనా? ఇంక్లూజివ్ గ్రోత్ రేట్. 12th ప్లాన్ దేనికి సంబంధించింది? అటు ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ ఉంటుంది, ప్లస్ ఏదైతే మనం చెప్పుకున్న సస్టైనబుల్ గ్రోత్ రేట్ కూడా ఉంటుంది. అంటే సమ్మిళిత వృద్ధి ఉంటుంది, సుస్థిరాభివృద్ధి కూడా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ అని ఉంటుందమ్మా. ఓకేనా? కాబట్టి మీరు ఒక్కసారి ప్రణాళికకి సంబంధించి కూడా చూడండి. వెరీ సింపుల్ అమ్మా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చాలా సింపుల్ క్వశ్చన్స్ తీసుకున్నాను. సిన్స్ ఇట్ ఈస్ అవర్ ఫస్ట్ సెషన్, చాలా సింపుల్ క్వశ్చన్స్ అనేది మీకు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ వాజ్ అనౌన్స్డ్? ప్రత్యేక ఆర్థిక మండల్ అంటాం. ఇక్కడ చూసారా? ప్రత్యేక ఆర్థిక జోన్ అని ఉంది, ప్రత్యేక ఆర్థిక మండల్ అంటామమ్మా. జోన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేశారు అని చెప్పేసి ఎన్డీఏ హయాంలో 2000 సంవత్సరంలో అమ్మ. ఎన్డీఏ హయాంలో 2000 సంవత్సరంలో మన ఎక్స్పోర్ట్స్, మన ఎగుమతులు ఏదైతున్నాయో భారతదేశాన్ని ఎగుమతుల దేశంగా అవతరించాలన్న ఉద్దేశంతో ఆబ్జెక్టివ్గా మనము ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఏదైతుందో ఇది సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. సో ద స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ ఇన్ ఇండియా ఫస్ట్ కేమ్ టు ఇన్సెప్షన్ ఆన్ April 1st, 2000. The prime objective of the enhanced foreign investment and provide an internationally competitive and hassle-free environment for exports. చెప్పే కదా, ఎక్కువగా అనువైన వాతావరణం, సులభతర వాణిజ్య విధానం అనేది కల్పించాలి, ఎగుమతుల్ని ప్రోత్సహించే విధంగా మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఉండాలి, అంతర్జాతీయంగా మన యొక్క వస్తువులకి ఎక్కువగా గిరాకీ ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగిందమ్మా. సో అక్కడి నుంచి మనం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి ప్రత్యేక ఆర్థిక మండలం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే కదా ఈ హైటెక్ సిటీ, మాదాపూర్, వైజాగ్కి సంబంధించిన ఫార్మా సిటీస్ ఇవన్నీ కూడా అందులో భాగంగానే ఆ యొక్క రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు ఎకనామిక్ జోన్స్ అనేది ఇంప్లిమెంట్ చేశామా. సో 2014లో
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్ ఇంద్రధనుష్ ప్రధాన లక్ష్యం ఏంటి? మిషన్ ఇంద్రధనుష్కి సంబంధించిన ఆ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఇంద్రధనుష్ అనేది అవుట్డేటెడ్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 1, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 2, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 3 అనేది కూడా వచ్చింది. ఇమ్యునైజేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్. సో ఇమ్యునైజేషన్ అంటే మీ అందరికి క్లారిటీ వచ్చింది కదా. ఎస్, ఏదైతే మనం చెప్పుకున్నామో రోగ నిరోధక శక్తి ఏదైతుందో దానికి సంబంధించిందమ్మా. సో ఆల్రెడీ మీకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. ఓకేనా? ఈ టీకా ప్రోగ్రామ్ అంటాం కదమ్మా. ఎవరైతే గర్భిణీలు ఎవరైతే ఉన్నారో, బాలింతలు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీకాకి సంబంధించిన ప్రోగ్రామ్ అమ్మా. ఇది వెరీ సింపుల్. ఇది సాగునీటి పారుదలకి సంబంధించింది కాదు. ఎంకరేజింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వ్యవస్థాపకులను ప్రోత్సహించడం కాదు. ఈ వ్యవస్థాపకుల్ని ప్రోత్సహించడం కోసం మనం ఇంప్లిమెంట్ చేసింది ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, పిఎంఈజీపీ పథకం అంటాం. ఆల్రెడీ మీకు తెలిసిందే. 10 లక్షల వరకు, 25 లక్షల వరకు మనకి ఎంకరేజ్ చేస్తున్నారమ్మా. ఇరిగేషన్ ఫెసిలిటీస్కి సంబంధించిన ప్రొవైడింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ టు అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్, దీన్ని ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అని చెప్పేసి అంటాం. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అనుకుంటే కదా, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్. సో ఏ సంస్థ రూపే కార్డ్ని ప్రారంభించింది? ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అమ్మా. రూపే కార్డ్ ఇప్పుడు మీ అందరికీ కూడా ఆ యొక్క వీసా అని చెప్పేసి, మాస్టర్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో రూపే కార్డ్స్ వచ్చేసి మన ఓన్ ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఓన్ పేమెంట్ ఛానల్ అని చెప్పేసి అనొచ్చు. ఓకేనా? సో దానికి సంబంధించిన ఎన్పిసిఎల్ డైరెక్ట్ క్వశ్చన్. సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతుందో, సో ఆర్బీఐ కాదు. ఆర్బీఐ వచ్చేసి కరెన్సీని మాత్రమే ఇష్యూ చేస్తుంది. ఎస్బీఐ ఇది కమర్షియల్ బ్యాంక్ మాత్రమే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కాదమ్మా. సో ఎన్పిసిఐ ఇట్స్ అ వెరీ డైరెక్ట్ క్వశ్చన్. మీరు ఆల్రెడీ చదివే ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన టెస్ట్ సిరీస్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయమ్మా. కానీ సింపుల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మేము ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉండదు, ముందే చెప్తున్నాను. వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే మనకి ఇగో ఈ మిషన్ ఇంద్రధనుష్ లాంటివి ఉంటాయి కదా, సో డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా మనకి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఎక్కువగా ఉండేది, ఈ జస్టిఫికేషన్ ఎక్కువ ఉన్న వాటి మీదనే మన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. సో చిన్న సింపుల్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే టేక్ సమ్ లాంగ్ అవర్స్ లెందీ ఉంటుంది. అలా ప్రతి టాపిక్ మీద మనకి ఇంపార్టెంట్ ఏదైతుందో లేటెస్ట్ ట్రెండ్స్కి ఉన్న క్వశ్చన్స్కి అనుగుణంగా మనం చెప్తానమ్మా. సో మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అన్నాడు అగ్రికల్చర్ నుంచి. వెరీ సింపుల్ క్వశ్చన్స్ అమ్మా. సరే ఇవేనా అడిగిందంటే ఇవే కాదమ్మా. మీడియం లెవెల్ అడిగాడు, టఫ్ లెవెల్ అడిగాడు, హై లెవెల్ అడిగాడు, అవి కూడా ఉన్నాయి. అవన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్క వీడియో అనేది మనం రిలీజ్ చేసుకుంటూ పోదాం. సో ఇక్కడ చూడండి క్లియర్గా. సో బార్లీ గింజలు, ఏదైతే మనం చెప్పుకున్న వేరుశెనగ, రాగి, రైస్. ఇక్కడ క్లియర్గా మీ అందరికీ తెలిసిందే. రైస్ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏందమ్మా? వెస్ట్ బెంగాల్. ఇది అందరికీ తెలిసిందే, ఎవ్రీవన్. రాగి అనగానే మనకు గుర్తుకొచ్చేసింది ఏందమ్మా? కర్ణాటక, ఎవ్రీవన్. సో మనకి బార్లీ గింజలు ఎక్కడమ్మా మనకు ఉండేది? ఎస్, ఉత్తరప్రదేశే కదా, నార్త్ ఇండియాలోనే కదా బార్లీ గింజలు. వాటికి టెంపరేచర్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. గ్రౌండ్ నట్ వచ్చేసి నన్ అదర్ దెన్ గుజరాత్. సో ఆబ్వియస్లీ మనకి నాకు తెలిసినంత వరకు ఇది చూడండమ్మా, ఆప్షన్ ఏముంటుంది? D4 ఉండాలి. ఎస్, D4 1 ఉంది, 2 ఉంది. తర్వాత రాగి C1 ఉండాలి. సో సికి సంబంధించిన 1 వచ్చేసి ఇది. సో ఆబ్వియస్లీ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. B3 ఉందా లేదా? ఎస్, B ఉంది, 3 ఉంది. అండ్ A2 ఉండాలి. బార్లీ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఇవి జనరలైజ్డ్ మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ అమ్మా. ఈవెన్ కొన్ని అడుగుతుంటాడు, ఇలాంటివన్నీ కూడా కొంచెం చూసుకోండి. ఈ యొక్క రాగులు, సజ్జలు, జొన్నలు ఏ ప్రాంతంలో ఎక్కడ పండిస్తారని చెప్పేసి కూడా కొంచెం గుర్తుపెట్టుకోండమ్మా. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అవి అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జవార్ ఉంది, జొన్నలు ఉంది మహారాష్ట్ర, కార్న్ ఉంది, అది కూడా కర్ణాటకనే. కర్ణాటక మొక్కజొన్న కూడా మనకి కర్ణాటకనే ఉంటుంది. పల్సెస్ ఉంది, పప్పు దినుసులు మధ్యప్రదేశ్ ఉంటుందమ్మా. పప్పు దినుసులు వచ్చేసి పల్సెస్ మధ్యప్రదేశ్ ఉంటుంది. ఇలాంటి కొన్ని బేసిక్ ఏదైతుందో ప్రొడక్షన్కి సంబంధించిన ఏదైతుందో, ప్రొడక్టివిటీకి సంబంధించిన ఏదైతుందో అవి మీరు కొన్ని ఫ్యాక్ట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. చెప్పే కదా మనకి జనరల్గా క్లాసెస్లో కూడా మేము అదే చెప్తుంటాం. ఏమని? మనకి గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్ వచ్చినప్పుడు అన్నీ టఫ్ ఇవ్వడు, అన్నీ కూడా సోషియో ఎకనామిక్ సర్వే బేస్ చేసుకుని ఉండవమ్మా. కొన్ని ఎంట్రీ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, లెవెల్ ఏ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని లెవెల్ బి క్వశ్చన్స్ ఉంటాయి, కోచింగ్ తీసుకుంటే సరిపోతుంది. కొన్ని లెవెల్ సి క్వశ్చన్స్ ఉంటాయి, ప్రిపరేషన్ బాగా రివైజ్ చేసి రీకాల్ చేసి ఉన్నవి కూడా ఉంటాయి. సో ఫైనల్గా డి లెవెల్ క్వశ్చన్స్ ఎవరు కూడా ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎంట్రీ లెవెల్ క్వశ్చన్స్. సో దట్ కొంచెం మీలో కాన్ఫిడెన్స్. ఆల్రెడీ కొంతమంది ఈ యొక్క కోర్స్ అనేది అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సో వాళ్ళు ఆల్రెడీ విన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ చేయడం కోసమే ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ గ్రీన్ రెవల్యూషన్ ప్రొడ్యూస్డ్ మ్యాక్సిమం ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వాట్స్. సో కింది వాటిలో హరిత విప్లవాన్ని
ఏదైతే మనకున్న ఆ హరిత విప్లవం ఏదైతే వలన ఈ కింది పంట ఉత్పత్తిలో అత్యధిక వృద్ధి కనపడింది అంటారు. అంటే ఈల్డింగ్ అంటాం అనమాట. ఈల్డింగ్ అంటే తెలుసు కదా, ఎస్, ఉత్పాదకత అనేది ఏదైతుందో ఉత్పాదకతకి సంబంధించినంతా కూడా కొంచెం చూసుకున్నామా. సో వాట్ ఈస్ దట్ ఆన్సర్? ఎస్, వరి విషయంలో మనకి అత్యధికంగా మనకి లబ్ధి పొందిందా, అత్యధిక వృద్ధి కనిపించిందా వరి అనేది. ఏదైతే మనం చెప్పుకున్న గోధుమ విషయంలో ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కదమ్మా, గోధుమ విషయంలో జరిగిందా, ఓకేనమ్మా. సో ఏదైతే మనం చెప్పుకున్న పల్సెస్ పప్పు దినుసులు ఏదైతుందో పప్పు ధాన్యాల విషయంలో జరిగిందా, పప్పు ధాన్యాలు ఏదైతుందో పప్పు ధాన్యాల విషయంలో జరిగిందా, మిల్లెట్స్ ఏదైతుందో చిరుధాన్యాలు ఏదైతుందో చిరుధాన్యాల విషయంలో జరిగిందా, చిరుధాన్యాల విషయంలో మనకి జరిగిందా అనేది కొంచెం చూసుకున్నామా. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో వింటున్నారో చూశారు కదమ్మా, ఎకానమీ అనేది మనం టఫ్గా అనుకుంటే టఫ్. సో ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరు చూడంగానే, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చూడంగానే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోవాలి అన్నీ కూడా టఫ్ క్వశ్చన్స్ ఉండవు అని చెప్పేసి, ఓకేనా. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుకున్నా కానీ గ్రూప్ 2, సో జనరల్ స్టడీస్లో ఎకానమీ అంటే డెఫినెట్గా అది ఆ 8 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు టఫ్గానే ఉంటాయి. సో కానీ ఈ గ్రూప్ 2కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఉంటుందమ్మా. లెట్స్ సీ ఈసారి క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం. సో ఆన్సర్ వచ్చేసిందో తెలుసమ్మా, విచ్. గోధుమ విషయంలో మాత్రం మనకి అత్యధికంగా ఉత్పాదకత, అత్యధికంగా మనకి ఈల్డింగ్ అనేది ఉంది, ఓకేనా. గోధుమ విషయంలో మనకి ఈల్డింగ్ అనేది అంటే ఒక ఎకరానికి ఆ యొక్క ఏదైతే పంట ఏదైతే ఉందో ఆ పంట ఏదైతే ఉత్పత్తి అనేది అత్యధికంగా మనకి సక్సెస్ అయింది. నాకు తెలిసినంత వరకు చాలామంది గ్రీన్ రెవల్యూషన్ కూడా చదివే ఉంటారు 100%. 1966 గుర్తొచ్చిందా లేదా, 1966లో మనకి గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం, ఎంఎస్ స్వామినాథన్, ఓకేనా. సో హరిత విప్లవ పితామహుడు వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ అమ్మ. సో అతని యొక్క ఆధారంలో అతన్ని మనం భారత ఏదైతే మనం చెప్పుకున్న ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని కూడా అంటాం. సో గరీబీ హటావో వాజ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్ అన్నాడు. పేదరిక నిర్మూలన, గరీబీ హటావో అంటే ఏదమ్మా, పేదరిక నిర్మూలన నినాదం అనేది ఏ ప్రణాళిక కాలంలో ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి, గరీబీ హటావో వాజ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ విచ్ ప్లాన్. యాక్చువల్గా ఇక్కడ ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ అమ్మ. యాక్చువల్గా గరీబీ హటావో అనేది ఎప్పుడు స్లోగన్ రైజ్ చేసింది ఇందిరాగాంధీ, స్లోగన్ రైజ్ చేసింది, ఆ యొక్క నినాదం అనేది మనకి రైజ్ చేసింది ఎప్పుడు 1971లో. ఆ నినాదం 1971 అంటే ఏంది, 1966 నుంచి 1969 వరకు మనకి ప్రణాళిక విరామం అనేది ఉంటుంది. 1969 నుంచి 1974 వరకు చూసుకుంటే, 1969 నుంచి 1974 వరకు చూసుకుంటే మనకి, ఓకేనా, 4th ప్లాన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఏదమ్మా 4th ప్లాన్, 4వ ప్రణాళిక. సో ఇక్కడ చూసుకుంటే మనకి 1971 అంటే ఆప్షన్లో చూసుకుంటే వాజ్ ఇంట్రడ్యూస్డ్ అన్నాడు. సో ఆ ఇంట్రడ్యూస్డ్ అనేది ఏంది, స్లోగన్ రేసినట్టునా లేకపోతే అమలు చేసినట్ట? ఒకవేళ అమలు చేశారు అంటే అది అమలు చేసింది 1975లోనమ్మా. అందుకే 1975 అంటే ఏంది. ఇప్పుడు 5వ ప్రణాళిక చూద్దాం. సో 5వ ప్రణాళిక వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1974 నుంచి 1978లో చూసుకుంటే మనకి 5వ ప్రణాళిక. 5th ప్లాన్ అనేది ఉంటుంది. మరి 5వ ప్రణాళిక ఉన్నప్పుడు 5th ప్లాన్ అనేది 1974 నుంచి 1978 ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసింది, ఎగ్జిక్యూట్ చేసింది 20 పాయింట్ ఫార్ములా ఉంటుందమ్మా. ఇక్కడ 20 సూత్రాల పథకం అంటాం. ఆ 20 పాయింట్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో మనం అమలు చేసింది 5th ప్లాన్. సో ఎగ్జాక్ట్గా మనకి ఆన్సర్ తెలియాలంటే ఆ యొక్క ఇంకోటి 1971లో ఎందుకు రేజ్ చేసింది సార్ అంటే ఆ టైంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ మీకు కూడా తెలిసింది కదా, ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా పేదరిక నిర్మూలన అని చెప్పేసి స్లోగన్ రైజ్ చేసింది 4th ప్లాన్లో, కానీ ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం 5th ప్లాన్. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎగ్జామినర్ పరంగా చూసుకుంటే మాత్రం 5th ప్లాన్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంట్రడ్యూస్ అన్నాడు. ఇంట్రడ్యూస్ అంటే ఏంది, ఎగ్జిక్యూషన్, అమలు. సో కొంచెం దగ్గరగా ఉన్నది మాత్రం 5th ప్లాన్ అమ్మ. సో కొంచెం డిస్ప్యూటెడే, కొంచెం కాంట్రవర్షియలే, అది మరి ఏం జరుగుతుందో ఆ ఎగ్జామినర్ వచ్చేసి, బట్ ఇది మాత్రం ఎగ్జాక్ట్గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకొక క్వశ్చన్ పేపర్. సో చూసారు కదా, డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఎంట్రీ లెవెల్ క్వశ్చన్స్ తీసుకున్నామమ్మా, ఓకేనా. ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ జీడిపి ఆర్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ జిఎస్డిపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆ జిఎస్డిపి ఏదైతే ఉందో ద సబ్ సెక్టార్స్ అన్నాడు, ఉపరంగాలు. సబ్ సెక్టార్స్ ఏంది, సబ్ సెక్టార్స్ ఏదైతే ఉందో ద సబ్ సెక్టార్స్ కన్సిడర్ ఇన్ ద సెకండరీ సెక్టార్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అన్నాడు. సో అంటే ఏమని అర్థము, ఇక్కడ చాలా క్లియర్గా ఏమన్నాడంటమ్మా, ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో ఈ సెకండరీ సెక్టార్ అనేది ఏదైతే ఉందో, ఈ సెకండరీ సెక్టార్ అనేది ఏదైతే ఉందో ద్వితీయ రంగం అంటాం. సెకండరీ సెక్టార్ ఏమంటాం, ద్వితీయ రంగంలో ఏమేమి భాగమై ఉంటాడు అన్నాడు. ద్వితీయ రంగంలో ఒకటేముంది, అతను ఆల్రెడీ ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు ద్వితీయ రంగంలో భాగంగా, ఎస్ హీ హాజ్ ఆల్రెడీ గివెన్ దిస్ వన్. ద్వితీయ రంగంలో ఒకటి ఇచ్చాడు, ఏంది, మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి ఇచ్చాడు. కనిపిస్తుందా మనకి, ద్వితీయ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన
ఏదైతే ఉందమ్మా ఫస్ట్ వన్ ఆల్రెడీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తయారీ రంగంతో పాటు ఏమేమి కలిసి ఉంటాయని చెప్పేసి. సో మీరు ఏ ఎకానమీ అయినా సరే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ప్రధానమైన రంగాల గురించి. అది ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం. సో మన వీడియోస్లో కూడా మెయిన్ కోర్సెస్లో కూడా చూసుకుంటే ఫస్ట్ సెషన్ ఇదే ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ సెషన్ ఇదే ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగము ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, ఎస్ తయారీ రంగం ఉంటుంది. తయారీ రంగంతో పాటు ఏముంటుంది, రెండోది వచ్చేసి కన్స్ట్రక్షన్ అమ్మ. రెండోది వచ్చేసి ఏంది, కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం అనేది ఉంటుంది. కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగము. మూడోది వచ్చేసి గ్యాస్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఇది కూడా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ వచ్చేసింది ఆల్ ది అబౌవ్. ఆన్సర్ వచ్చేసిందమ్మా ఆల్ ది అబౌవ్ అన్న సంగతి గుర్తుపెట్టుకుని. ఇది బేసిక్ ఎంట్రీ లెవెల్ క్వశ్చన్. ఈవెన్ కోచింగ్ తీసుకునే వాడు కూడా జనరల్గా బుక్స్ అనేది రీడ్ చేస్తే ఇవన్నీ కూడా మనం చదువుకోవచ్చమ్మా. వెరీ 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 సింపుల్. ఓకేనా? నెక్స్ట్ వన్, నీటి సరఫరా ఏ రంగానికి సంబంధించి. చూసారా అదే క్వశ్చన్ పేపర్ ఇంకొక దగ్గర ఏమడిగాడు చూసారా, సేమ్ క్వశ్చన్. అంటే పూర్తిగా నీకు అవగాహన ఉందా లేదా అని చెప్పేసి సేమ్ క్వశ్చన్ పేపర్ ఈ ఆస్క్డ్ ఇన్ డిఫరెంట్ ప్యాటర్న్. నీటి సరఫరా అనేది ఏ రంగానికి సంబంధించింది, వాటర్ సప్లై. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఏ సెకండరీ సెక్టర్ అనే సంగతి గుర్తుపెట్టుకున్నాము. వాటర్ సప్లై, గ్యాస్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ అనేది. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఎంట్రీ లెవెల్ క్వశ్చన్స్ అమ్మ. ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్, పారిశ్రామిక విధాన తీర్మానం. ఓకేనమ్మా, ఇంటి క్వశ్చన్ పారిశ్రామిక విధాన తీర్మానం 1977కి సంబంధించిన పారిశ్రామిక ఆ యొక్క విధాన తీర్మానం అనేది ఏదైతుందో, విధాన తీర్మానం అనేది ఏదైతుందో, పారిశ్రామిక విధాన తీర్మానం అనేది ఏదైతుందో 1977కి సంబంధించి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందని అడిగాడు. దేనికి ఎక్కువ ప్రాధాన్యత గుర్తొచ్చిందా లేదా? 1977లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పోయి అధికారంలోకి జనతా ప్రభుత్వం అనేది వచ్చింది. వాళ్ళు దేని మీద ఎక్కువ దృష్టి పెట్టారమ్మా చూద్దాం. భారీ పరిశ్రమల, ఆప్షన్ ఏ భారీ పరిశ్రమలు ఇది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారా, వాళ్ళు పెట్టుబడులు ప్రోత్సహించారా? లేదంటే చిన్న పరిశ్రమలు మరియు కుటీర పరిశ్రమలు మరియు గ్రామీణ పరిశ్రమల? ఆప్షన్ సి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్సా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల? లేదంటే మైనింగ్ అండ్ క్వారీసా, గనులు మరియు త్రవ్వకాల? సో ఆప్షన్ వచ్చేసి దేనికి సంబంధించిందమ్మా, ఎస్ క్లియర్గా మనకు తెలిసిపోతుంది. దే హ్యావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు స్మాల్ స్కేల్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్. చిన్న పరిశ్రమలు మరియు గ్రామీణ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎస్, నౌ కమింగ్ టు ద ఫారెన్, సేమ్ అదే దానికి సంబంధించిన క్వశ్చన్. అట్ ప్రజెంట్ ఇన్ ఇండియా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ విచ్ సెక్టార్? సో ప్రస్తుతము భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ రంగంలో పూర్తిగా నిషేధించబడింది. ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది. సో ఈ గ్లోబలైజేషన్లో భాగంగా, ప్రపంచీకరణలో భాగంగా ఎల్పిజి రిఫార్మ్స్, పర్టికులర్గా ఇండస్ట్రియల్ పాలసీస్ మనకు ఉంది కదా. సో ఇందులో భాగంగా వాళ్ళు అన్ని రంగాల్లో, మ్యాక్సిమం అన్ని రంగాల్లో వాళ్ళు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించారమ్మా. కానీ కొన్ని రంగాల్లో నిషేధించారు. అదేంది, పెట్రోలియం అండ్ రిఫైనింగ్గా తప్పు. ఆల్రెడీ మీకు పెట్రోల్ బంక్స్లో కానీ పెట్రోల్ రిఫైనింగ్లో ఫారెన్ కంపెనీస్ ఉన్నాయి. అక్కడక్కడ మీకు ఎస్ఆర్కి సంబంధించింది కనిపిస్తూ ఉంటాయి, చూసారా? ఎస్. కేబుల్ నెట్వర్క్సా, ఫారెన్ ఓడి ఉన్నాయి, కొంచెం పరిమిత స్థాయిలో ఉంది. న్యూస్ పేపర్స్, ఎస్ దే క్యాన్. కానీ చిట్ ఫండ్స్ ఏదైతుందో అందులో ఎలవ్ లేదమ్మా. చిట్ ఫండ్స్ కానీ గ్యాంబ్లింగ్, జూదము, ఓకేనా, వీటి విషయంలో మనకి లేదన్న సంగతి గుర్తు. క్యాజినోస్, వీటి విషయంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏదైతుందో అవి లేవన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ద హ్యాండ్లింగ్ ఆఫ్ ఇండియాస్ ఇన్ఫ్లేషన్ ఛాలెంజ్ consisted of a careful combination of efforts on the part of Reserve Bank of India and government include. భారతదేశంలో ద్రవ్యోల్బణ సవాలును ఎదుర్కొనుటకు సమగ్రంగా చర్యలు చేపట్టవలసిన భారత రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వము మరియు ఏమన్నాడు? సింపుల్ క్వశ్చన్ అమ్మా. మన భారతదేశంలో, మన ఇండియాలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేది ఎవరు? ఆల్రెడీ మీకు తెలిసిందే. ద్రవ్యోల్బణం అనేది ఏదైతే ఉంటుందో, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే అందులో ఏమన్నాడు? ఆర్బీఐ ఉందన్నాడు. అందులో ఆర్బీఐతో పాటు గవర్నమెంట్ ఉందన్నాడు, వాళ్ళ యొక్క పాత్ర ఉంటుందన్నాడు. ఇంకొక సంస్థ ఏందని అడుగుతున్నాడు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్సా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రియా, సెవరల్ అదర్ మినిస్ట్రీయా మరియు ఇతరత్ర మంత్రిత్వ శాఖల, ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూపా? ఏదైతే మన ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ ఉందో అంతర్గతంగా ఉన్న ఆ యొక్క మినిస్ట్రీకి సంబంధించిన గ్రూపా? ఆల్ ది అబోవ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? కొంచెం ఎంట్రీ లెవెల్ క్వశ్చన్స్లో ఉన్నా కానీ ఇది కొంచెం చూసుకుంటే కొంచెం టఫేనమ్మా. ఆన్సర్ ఏంటో తెలుసా? ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్. ఆన్సర్ వచ్చేసింది ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్. వాళ్ళందరూ కూర్చొని ఎక్కడ మనకి తేడా కొడుతుంది, ఎక్కడ మనకి ధరలు పెరుగుతున్నాయి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనేది దీనికి సంబంధం లేదు. అండ్ సెవరల్ అదర్ మినిస్ట్రీస్ ఆయా రంగాల వాళ్ళు చేయలేరమ్మా, కంట్రోల్ చేయలేరు. అందరూ కూర్చుంటారు, వాళ్ళు అక్కడ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది,
పెట్రోల్ డీజిల్ని కంట్రోల్ చేయాలంటే కేవలం ఆ యొక్క పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూర్చుంటే అవ్వదు కదా, వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తే అవ్వదు కదా. సో ఖచ్చితంగా మనకి ఫారెన్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో మనం డిస్కస్ చేయాలి, ఇండస్ట్రీ మినిస్టర్తో డిస్కస్ చేయాలి, పెట్రోలియం మినిస్టర్తో డిస్కస్ చేయాలి, ఫినాన్స్ మినిస్టర్తో డిస్కస్ చేయాలి. వాళ్ళందరూ కూర్చుంటారు, ఇంకా కూర్చొని మాట్లాడుకుంటారు ఇంకా ఎక్కడ తేడా కొడుతుందని. వాళ్ళు ఇంటర్నేషనల్ మినిస్టర్ గ్రూపు, గవర్నమెంట్, ఆర్బీఐ అందరూ కలిసి ఆ నిర్ణయం అనేది తీసుకుంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వాణిజ్య బ్యాంకులు భారత రిజర్వ్ బ్యాంకు అప్పు ఇచ్చే రేటు. ఇక్కడ ఏమన్నాడు, ద రేట్ అట్ విచ్ ద కమర్షియల్ బ్యాంక్స్ లెండ్ టు ఆర్బీఐ అన్నాడు. లెండ్ టు ఆర్బీఐ ఏమంటామమ్మా? సో స్టాచ్యుటరీ రేటా, ఇది రిజర్వ్స్ అన్నమాట. స్టాచ్యుటరీ రేట్ అనేది స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో ఏదైతుందో సో అది వచ్చేసి బ్యాంకుల దగ్గర పెట్టుకుంటారు. సో రివర్స్ రెపో రేటా? ఎస్, ఆన్సర్ వచ్చేసింది రివర్స్ రెపో రేట్. వాణిజ్య బ్యాంకులు ఆ యొక్క ఆర్బీఐకి ఇచ్చే రుణాలని మనం ఏమంటామా, రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అదే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చేదాన్ని మనం ఏమంటాం, రెపో రేట్ అని చెప్పేసి అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. రీసెల్లింగ్ రేట్ అనే కాన్సెప్ట్ లేదు, ఉసురుపు రేట్ అనేది లేదమ్మా. ఆల్రెడీ మీరు ఇవన్నీ కూడా సింపుల్ క్వశ్చన్స్ అని కూడా మీరు చదివే ఉంటారు. గ్లోబలైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ అమంగ్ ద కంట్రీస్ దట్ అలౌ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ అన్నాడు. గ్లోబలైజేషన్ అంటే ఏంది, ప్రపంచీకరణ అంటే ఏంది, వస్తు సేవల యొక్క ప్రవాహమేనా, ఓకేనా, స్వేచ్ఛాయుత వాతావరణంలో వస్తు సేవలు అనేది ప్రవాహమేనా, దాంతోపాటు ఏముందన్నాడు. వస్తు సేవలు అనేది ఫ్రీ ఫ్లో అనేది ఉండాలి, దాంతోపాటు పెట్టుబడుల, దాంతోపాటు టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది కూడా మనకి ఫ్రీ ఫ్లో ఉండాలా, లేబర్ శ్రామికులు అనేది కూడా ఫ్రీ ఫ్లో ఉండాలా, ఆల్ ది అబౌవ్ అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఏందమ్మా, ఆల్ ది అబౌవ్. గ్లోబలైజేషన్ అంటే ఏంది, కేవలం వస్తు సేవల ప్రవాహమే కాదు, వస్తువు మరియు సేవలకి సంబంధించిన ఆ యొక్క ప్రవాహం అనేదే కాదు, వస్తు సేవలకి సంబంధించిన ప్రవాహమే కాదు. అటు ఈవెన్ లేబర్ అనేవాడు కూడా ఉంటాడు, శ్రామికులు అక్కడి నుంచి ఇక్కడికి, ఆ దేశానికి ఈ దేశము, ఈ దేశానికి ఆ దేశానికి సంబంధించి ఉంటుంది. అది కాకుండా ఈవెన్ మూలధనం కూడా ఉందమ్మా, అక్కడ మూలధనం ఇవ్వలేదు ఇంకా, మూలధన ప్రవాహం అనేది కూడా ఫ్రీ ఫ్లో ఉండాలి, ఓకేనా. టెక్నాలజీ అనేది కూడా ఫ్రీ ఫ్లో ఉండాలి, టెక్నాలజీ అనేది ఏదైతుందో అది కూడా ఫ్రీ ఫ్లో ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు అనే విషయంలో కూడా ఫ్రీ ఫ్లో ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలా అన్ని అంశాలు ఏదైతున్నాయో అవన్నీ కూడా ఫ్రీ ఫ్లో ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకున్నాము. వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇన్ ఇండియా ద బడ్జెటరీ పాలసీ, ద మానిటరీ పాలసీ అండ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అవుట్పుట్ టుగెదర్ హెల్ప్ ద గవర్నమెంట్ ఇన్ కంట్రోలింగ్ అన్నాడు. భారతదేశంలో అటు ఏదైతే మనం చెప్పుకున్న బడ్జెట్ విధానం కానీ, అటు ద్రవ్య విధానం కానీ ఏం చేస్తుంది, ఇద్దరు కలిసి అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అవుట్పుట్ టుగెదర్ హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ అన్నాడు. ఆ రెండు కలిసి దేన్ని నియంత్రిస్తుంది అంటారు, రెండు కలిపి దేన్ని నియంత్రిస్తుంది, గ్రోయింగ్ ఇన్ ఈక్వాలిటీస్యా, అసమానతలు ఏదైతే పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న అసమానతలు నియంత్రిస్తుందా, ఎన్లార్జింగ్ అన్ఎంప్లాయ్మెంటా, ఓకే, నిరుద్యోగితను ఏదైతే దాన్ని నియంత్రిస్తుందా, ఎక్స్పాండింగ్ రూరల్ అర్బన్ డివైడా, అంటే ఆ యొక్క పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతుందో వాటికి సంబంధించిన డివైడ్ ఏదైతుందో వాటి యొక్క గ్యాప్ అంతరాన్ని పెంచే ఏదైతుందో దాన్ని నియంత్రిస్తుందా, రైజింగ్ ప్రైజెసా, ఓకే, ధరల నియంత్రణ చేస్తుందా, ధరల పెరుగుదలను నియంత్రిస్తుందా. గుర్తుపెట్టుకోండమ్మా, ఇందులో ఏమన్నాడు, బడ్జెటరీ పాలసీ అన్నాడు, మానిటరీ పాలసీ అన్నాడు. సో బడ్జెట్ ప్లస్ అంటే అటు ప్రభుత్వము ప్లస్ ఆర్బీఐ కలిసి నియంత్రించాల్సింది ఏంటి, ఏం కంట్రోల్ చేస్తుంది, ఏం నియంత్రిస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి ధరలమ్మ. మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ మరి ఆదాయ అసమానతలు ఏదైతున్నాయో అది కూడా నియంత్రించాలి కదా, అదే కదా అసలు ముఖ్యము అంటే అది ఆర్బీఐ పని కాదు, అది ప్రభుత్వం పని. మరి అన్ఎంప్లాయ్మెంట్ని కూడా నియంత్రించాలి కదా సార్ అంటే అది కూడా ఆర్బీఐ పని కాదు, అది ప్రభుత్వం పని. అర్థం కావట్లేదా? చూడండి, ఇద్దరు కలిసి దేన్ని నియంత్రించాలన్నాడు. సో ఆల్రెడీ మీరు ఇన్ఫ్లేషన్ ఏదైతుందో ఆ యొక్క దాంట్లో టాపిక్లో ఫిజికల్ పాలసీస్లో చదివే ఉంటారు. అండ్ ఎక్స్పాండింగ్ రూరల్ డివైడ్ ఇది కూడా కాదు, ఇది వచ్చేసి నీతి ఆయోగ్, అది వాళ్ళు చూసుకుంటారు అనమాట. ప్లానింగ్ ఏదైతుందో ప్రణాళిక సంఘం చూసుకుంటుంది, గుర్తుందా లేదా? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఆకాంక్షల జిల్లా పథకం, 117 జిల్లాలకి సంబంధించిన ఆకాంక్షల జిల్లాల పథకం అనేది మీ అందరికీ కూడా తెలిసిందే, ఓకేనమ్మా. సో ఇన్ ఇండియా ఎకానమీ ద ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఉంటుందమ్మా. ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఉంటుంది, కన్సిస్ట్ ఆఫ్ 2 సబ్ కాంపోనెంట్స్, నేమ్లీ ప్రైమరీ ఫుడ్ ఆర్టికల్స్, ఏదైతే ఆహారానికి సంబంధించిన ఆ యొక్క ధరల సూచి ఏదైతే ఉందో అవి ఏమేమి ఉంటాయి అన్నాడు. సో అందులో ఏమున్నాయి, ప్రైమరీ ఫుడ్ ఆర్టికల్స్ అన్నాడు, ప్రాథమిక ఆహార వస్తువులు అన్నాడు. సో ప్రాథమిక ఆహార వస్తువులతో పాటు ఏముంటుంది అన్నాడు, ప్రాథమిక ఆహార వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆహార వస్తువులతో పాటు ఏమేమి కలిసి ఉంటున్నాడు. అగ్రో ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్సా, కన్జ్యూమర్ యూజ్డ్ ఫుడ్ ప్రోడక్ట్సా, మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ ప్రోడక్ట్సా, మార్కెట్ సప్లైడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అని అడిగాడు. సో ఆన్సర్ ఏందమ్మా,
ఎస్, వాట్ ఈస్ ఆన్సర్? మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ ప్రోడక్ట్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి, అంతేగాని అగ్రో ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ కాదమ్మా. ఓకే, అది తప్పు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇది కొంచెం క్లిష్టమే, బట్ ఆల్రెడీ మీకు చెప్పే కదా కొంచెం ఎంట్రీ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి అమ్మా. ఓకేనా? నెక్స్ట్ వన్, ద ఎకానమీ వేర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ సేల్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ సోల్డ్ ఇన్ ద మార్కెట్స్ అండ్ దేర్ ఈజ్ ఎ ఫ్రీ మూమెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ కాల్డ్. ఉత్పత్తిని విక్రయించుట, ఉత్పత్తి కారకాల మార్కెట్లో అమ్ముట మరియు వస్తువులు మరియు ఉత్పత్తి కారకాల స్వేచ్ఛా గమనము కలిగిన ఆర్థిక వ్యవస్థ. స్వేచ్ఛాయుత గమనం అన్నాడు. స్వేచ్ఛా వ్యాపార విధానం, స్వేచ్ఛా ఆర్థిక విధానం ఏముందమ్మా? క్యాపిటలిజం, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. ఆ యొక్క ఉత్పత్తి కార్యకలాపాలన్నీ కూడా మార్కెటే డిసైడ్ చేస్తుంది. ఓకేనా? లెజర్ ఫేర్ పాలసీ, అడమ్ స్మిత్, గుర్తొచ్చిందా లేదా? మార్కెట్ ఎకానమీ. ఆన్సర్ ఏందమ్మా? మార్కెట్ ఎకానమీ. క్లోజ్డ్ ఎకానమీ కాదు కదా, స్వేచ్ఛాయుతంగా వ్యాపారం చేసుకోవచ్చా క్లోజ్డ్ ఎకానమీలో? అంతర్గత ఆర్థిక వ్యవస్థలో ఉండదు అసలు. సోషలిస్టిక్ ఎకానమీలో మొత్తం ప్రభుత్వమే నిర్ణయిస్తుంది కదా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎక్కడ ఉంటుందమ్మా? అస్సలు ఉండదు. ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఉంటుంది కదా. మిక్స్డ్ ఎకానమీలో అయితే ప్రభుత్వము అటు ప్రైవేట్ రంగం ఇద్దరు కలిసి నిర్ణయించడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మార్కెట్ ఎకానమీ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ద మెయిన్ ఫ్యూచర్ ఆఫ్ అన్ అండర్ డెవలప్డ్ కంట్రీ ఈజ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్నాడు. అసలు ఒక భారతదేశంలో అల్ప అభివృద్ధి దేశపు ముఖ్య లక్షణం ఏందని అడుగు. విచ్ ఆఫ్ ద మెయిన్ ఫ్యూచర్ అన్నాడమ్మా, కారణం అడగట్లేదు, లక్షణం ఏందని అడుగు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణం ఏంటి? క్యాస్ట్ సిస్టమా? ఓకేనా? ఆప్షన్ ఏ అంటే కులమా, విషియస్ సర్కిల్స్ ఆఫ్ పావర్టీయా, పేదరికపు విషవలయాల, జాయింట్ ఫ్యామిలీ సిస్టమా, ఉమ్మడి కుటుంబ వ్యవస్థన, అండర్ ఎంప్లాయ్మెంటా, అల్ప ఉద్యోగితన. ఓకేనమ్మా? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఇది ఖచ్చితంగా ఉంటుంది. పేదరికం ఏదైతే విషవలయాలు అనేది ప్రధానమైన లక్షణం ఒక ఏదైతే వెనకబడిన దేశానికి కానీ అభివృద్ధి చెందుతున్న దేశానికి కానీ ఏందమ్మా విషియస్ సర్కిల్స్ ఆఫ్ పవర్టీ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్. ద ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ టు ద సేల్స్ అండ్ పర్చేజ్ అన్నాడు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, బహిర్గత మార్కెట్ చర్యలు. బహిర్గత మార్కెట్ చర్యలు అనగానే మనకి ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఆర్బీఐ. బహిర్గత మార్కెట్ చర్యలు ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీస్ ఏదైతుందో, గవర్నమెంట్కి సంబంధించిన సెక్యూరిటీస్ ఏదైతుందో అవి అమ్మకం అనేది కొనుగోలు అనేది జరుగుతుంది. సో ఆ యొక్క అమ్మకం అనేది కొనుగోలు గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. ద ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ బై ద ఆర్బీఐ. ఈ బహిర్గత మార్కెట్ చర్యలు చేసేదేమో ఆర్బీఐ చేస్తుంది, కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నమాట. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన బాండ్స్, గవర్నమెంట్కి సంబంధించిన ఆ యొక్క ఏదైతే సెక్యూరిటీస్ ఏదైతుందో ట్రాన్సాక్షన్ చేస్తుంది. సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ వాట్? ఎస్, పబ్లిక్ సెక్టార్ స్టాక్సా, కార్పొరేట్కి సంబంధించిన సెక్యూరిటీసా, గవర్నమెంట్ సెక్యూరిటీసా? ఇగో యాక్చువల్లీ చెప్పారు కదా గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనగానే మన మైండ్లో గుర్తు రావాల్సింది ప్రభుత్వం. గుర్తొచ్చిందా కదా? ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. ఓకేనా? ఐ థింక్ మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటే కదా, 90 days, 180 days, 364 daysకి సంబంధించిన గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా జనరలైజ్డ్ థింగ్స్ అమ్మా. సో మీ అందరికీ కూడా చెప్పా కదా. సో ఈ PYQs ఏదైతుందో డిస్కస్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, సో మనకి టెస్ట్ సిరీస్ అనేది వీఆర్ గోయింగ్ టు లాంచ్ సూన్. సో ఆ టెస్ట్ సిరీస్లో భాగంగానే సో టాపిక్ వైజ్ టెస్ట్స్ ఉంటాయమ్మా. టాపిక్ వైజ్ మనకి టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టాపిక్ వైజ్ అనేది పొద్దున పూటనో లేకపోతే రిలీజ్ చేసిన రోజు అనేది టెస్ట్ రాస్తుంటారు. టెస్ట్ రాసిన తర్వాత ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంపార్టెంట్. ఏదైతే క్వశ్చన్స్ అనే దానికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అలా మీరు రాయడము దానికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? సో ఇలా టాపిక్ వైజ్ అనేది సో అన్ని టాపిక్స్ అనేది కవర్ చేసే విధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఆ యొక్క టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది సో మీకు సూన్గా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎప్పుడు ఏంటనేది మాత్రం ఇంకా డిసిషన్ లేదు, బట్ సూన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్. ఓకేనా? సో ఇక్కడితోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సో హోప్ ఇంకా ఏమన్నా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, ఒక్కసారి మీరు అది చెక్ చేసుకున్నాము. ఓకేనా? యా, థ్యాంక్ యూ.